ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 17వ తేదీ నుండి మార్చి నెల 23వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి, బుధ, రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, మిథున రాశిలో చంద్రగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ, శుక్ర, శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే రాశి నుంచి 4వ స్థానంలో కుజ, శుక్ర, శని గ్రహాలు, అలాగే 5వ స్థానంలో రవి, బుధ, రాహుగ్రహాలు, 6వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి కొంత సాధారణమైన ఫలితాలు అనిపిస్తున్నాయి. అయితే ఆలోచన తీరు, వ్యవహారం అంతా బాగానే ఉంటుంది. అయితే ఈ వారంలో కొత్త నిర్ణయాలు, కొత్త అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే వీరు మొదటి నుంచి ఉన్నటువంటి స్వభావం విషయం కాకుండా కొత్తగా ఆలోచన చేయటం, కొత్త పద్ధతుల్ని అవలంబించటం, కొత్త ఆలోచనలు చేయడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. కొంత అన్ని విషయాల్లో కూడా కొత్తగానే కనపడే అవకాశం ఉన్నది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతూనే అది కొత్త నిర్ణయాలు, కొత్త అభిప్రాయాల వల్ల వచ్చే ఆదాయం కూడా కనపడుతుంది. అయితే ఆర్థికపరమైన వృద్ధి కొంత కనపడుతుంది. అయినప్పటికీ కూడా తొందరపాటు పడకుండా, ఇదే నిజమని భ్రమ పడకుండా ఉండాలి. అంటే చిన్నపాటి ఆదాయం పెరగగానే దాన్ని అనుసరించి పెద్దపాటి ఖర్చులు చేస్తారు అని అనిపిస్తుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మనకు కనిపించిన ప్రతి విషయంలో కూడా ఆర్థిక సంపద వృద్ధి అవుతున్నట్టుగా ఊహల్ని బలం చేసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉంటుండాలా. వచ్చిన ప్రతిదీ కూడా ఇంకా బాగా వృద్ధి చెందే అవకాశంగా ప్రయత్నించాలని అర్థం. ఆర్థిక పరిస్థితి అయితే ఈ వారం పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల, బంధుమిత్రుల అనుకూలత కొంత సాధారణంగా ఉంటుంది. అక్కడక్కడ కుటుంబ సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. గృహ, వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడవలసిన పరిస్థితి ఉంటుంది. అంత మనకి తెలిసినటువంటి మిత్రులు, బంధువులు అయినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి మనం ఇవ్వవలసిన ధనం గురించి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు చేస్తారు అని అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఖర్చుల విషయంలో ఉండాలని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో కొంచెం నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. అవి అతి ముఖ్యమైన విషయాలను కూడా కొంచెం చురుకుగా పాల్గొనకపోవడం వలన మందగిస్తాయి. వ్యాపారం, ఉద్యోగము, వ్యవహారాదులు అన్నింటిలో కూడా కొంచెం నిదానంగా ప్రవర్తిస్తారు. అది అటువంటి ఫలితాలన్నీ కూడా కొంత వ్యతిరేక లక్షణాలు కనబడే అవకాశం ఉంది. మనం చేసే వృత్తి, ఉద్యోగ, వ్యవహారాది విషయాల్లో మాట పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మనం సకాలంలో ప్రయత్నాలు చేయకపోవడం వలన ఇబ్బంది పడవలసిన పరిస్థితి, మాట పడవలసిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడో చోట వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో మనం తప్పు చేసే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది.
అయితే చాలా జాగ్రత్తగా ఉంటే కానీ అటువంటి విషయాల్ని దాటివేయలేము. కుటుంబ విషయాల్లో కొంచెం గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా అందరికీ అనుకూలంగా అనిపించకపోవచ్చు. దూర ప్రయాణాలు ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏదైనా తప్పనిసరి అయితే తప్ప సాధారణమైన ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది. భార్యాభర్తలకి అనుకూలత బాగానే ఉంది. అలాగే కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వామ్యులు అందరితో కూడా అనుకూలత ఉన్నది. కానీ అక్కడక్కడ వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగానే ఉండాలి. మానసికంగా కొంత చికాకు పడవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా ఆర్థికపరమైన విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉద్యోగ స్థానంలో ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ వారంలో మన మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంచెం సమయపాలన చేసుకుంటూ అనుకూలమైన స్థితిగతుల్ని చూపించగలిగితే తప్ప కొంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఉద్యోగ భద్రత అవసరం కాబట్టి దానిని మించిన పనులు ఏవి కూడా అంత అవసరమైనవి కాదు. కాబట్టి ఉద్యోగ వ్యవహారాది విషయాల్లోనే వ్యాపార వ్యవహారాది విషయాల్లో కొంచెం దృష్టి పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కలుగుతుంది. మనకు అనుకోకుండా ఒక మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతూ ఉంటాయి. శుభ లక్షణాలు పెరుగుతున్నాయి. అలా ఆర్థికపరమైన ఖర్చులు కూడా ఈ వారం పెరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ సాధారణమైన ఖర్చులు, గృహ సంబంధించిన విషయాలకైతే అనుకూలంగానే ఉన్నది. అయితే అదనపు ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు రాకుండా చూసుకోవడం మంచిది. అయితే అటువంటి విషయాల్లోనే కొద్దిగా వాగ్వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైన వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తి అనుకూలత రావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఇది సాధారణమైన ఫలితాలుగానే తీసుకోవాలి. ఇంకా ముందు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఈ కొంతకాలం ఈ వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం చేయాలి. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికపరమైన నిల్వలు పెంచుకోవడం మంచిది. సాధారణమైన అనుకూలత ఉంది. ఇంకా అనుకూలత పెరిగే అవకాశం ముందు రోజుల్లో ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం దుర్గామాతని ఆరాధించటం, పూజించటం చేస్తే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.